సిద్ధం సభకు అంతా సిద్ధమవుతూ ఉన్నారు. పూర్తిగా ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి ఎమ్మెల్యేలు అలానే నియోజకవర్గ సమన్వయకర్తలు ఇప్పటికే అనేక సార్లు కార్యకర్తలు నాయకులతో సమావేశమయ్యారు. ఖచ్చితంగా సిద్ధం సభకు 15 లక్షల మందికి పైగా హాజరవుతున్నట్లు కూడా నిర్వాహకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే గుంటూరు ఈస్టుకు సంబంధించి కార్యకర్తలు నాయకులతో ఈస్టు పార్టీ సమన్వయకర్త నూరి ఫాతిమా సమావేశమయ్యారు. ఆమె ఉన్నారు. ఏం చెప్తూ ఉన్నారు, ఏంటి రేపు సిద్ధానికి సభకి ఎలా వెళ్ళబోతూ ఉన్నారు, ఏంటి? ముందుగా అందరికీ నమస్కారం, అస్సలాము అలైకుం. సిద్ధం సభ మీరు చూసుకుంటే గత 3 సార్లు సిద్ధం సభ జరిగింది. ఏ సభ జరిగినా కూడా ఒక్కటి దానికి మించి ఇంకొకటి జరుగుతూనే ఉన్నాయి. సో ఈసారి జరుగుతున్న మన ఉమ్మడి గుంటూరు జిల్లా కానీ లేకపోతే బాపట్ల కానీ ఇక్కడ అన్ని నియోజకవర్గాల్లో 50 నియోజకవర్గాలకు సంబంధించి సిద్ధం సభ జరుగుతుంది. అక్కడ సిద్ధం సభ అంటే 3 చూశారు కదా. ఇంకొకసారి 4వది చివరిది చూస్తే అందరూ రాష్ట్రం కాదు దేశం మొత్తం చూసే విధంగా చేస్తున్నాము. సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగం వినడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా నాయకులు కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాట ఇచ్చినా కూడా అది నరాల్లో ఇంజెక్ట్ చేసుకొని మేము ఒక సైనికులుగా, ఎందుకు సైనికులు అంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారు, మాట తప్పలేదు. అదేవిధంగా మాట ఇస్తే మాట తప్పడు అని చెప్పి ప్రజానికానికి వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు. దేనికోసం సిద్ధంగా ఉన్నారంటే సిద్ధం సభకు సిద్ధం కాదు, ఓటు వేయటానికి సిద్ధంగా ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు బయటికి వచ్చి ఓటు వేయటానికి సిద్ధంగా ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం సభకి మేమందరం కలిసి తరలి వెళ్తున్నాము. మేమందరం కలిసి మీటింగ్స్ పెట్టుకోవడం జరిగింది. ఎలా వెళ్దాము, ఎలా అంటే లక్షలాది మంది మీరు చూసుకుంటే ఒక వ్యత్యాస చెప్తాను. ఎందుకనంటే మొన్న జరిగిన వాళ్ళ మంగళగిరిలో మాకు పట్టుంది, మంగళగిరి మాది, గుంటూరు జిల్లా మాది అని చెప్పుకుంటున్న సోకాల్డ్ నాయకులందరికీ ఒక మాట చెప్తున్నా, మీ బీసీ సభకి నాకు తెలిసి 15,000 మంది వచ్చారు. దాన్నేమో ఏదో అనుకుంటున్నారు, కానీ రేపు చూడండి సిద్ధం సభకి 15 లక్షల మంది వస్తారు. అంటే అంటే కౌంట్ మీరు చూసుకోండి, మల్టిపుల్ టైమ్స్ చూసుకుంటే సిద్ధం సభన బీసీ సభ అని చెప్పి అక్కడ అందరూ ఓసీలు తప్ప బీసీ వాళ్ళు మాట్లాడడానికి అవకాశం కూడా ఇవ్వలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అని చెప్పి ఆయన రుజువు చేశారు. అదేవిధంగా మీరు చూసుకుంటే ఆ సభ ద్వారా కూడా ఎందుకనంటే అందరం చాలా ఉత్సాహంగా ఉన్నాం. ఎందుకంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు మీరు చూసుకుంటే ఆయనకి మేము తోడుండి ఆ సమయంలో ఆయన్ని సీఎం చేసుకున్నాం కాబట్టి ప్రజలందరికీ మంచి జరిగింది. ప్రతి గడపకి మేము వెళ్ళగలుగుతున్నాం, ప్రతి గడపతో మేము ప్రజలతో మాట్లాడగలుగుతున్నాము అని అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కళ్ళు అందించారు కాబట్టి. అదేవిధంగా సిద్ధం సభలో రేపు జరిగే సిద్ధం సభలో మేము కూడా ఒక్కడిగా అయ్యి, ఎందుకనంటే ఆ లక్షలాది మంది టీవీలో చూడటం వేరు, అక్కడ ఉండి ఆయన మాట్లాడుతుంటే ఆ ప్రసంగం వింటుంటేనే మాకు అదొక ఉత్సాహం. అంటే ఎలక్షన్ ఏ మూమెంట్ రేపు ఎలక్షన్ పెట్టినా కూడా సిద్ధంగా ఉండడానికి మేమందరం ఇక్కడ సంసిద్ధంగా ఉండి గుంటూరు తూర్పు నుంచి ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరం తరలి వెళ్ళి సిద్ధం సభకి మేమందరం హాజరయ్యి దాన్ని సక్సెస్ఫుల్ చేయడానికి కృషి చేస్తాం. దాంతో పాటుగా తెలుగుదేశం పార్టీ కన్నా జనసేన, తెలుగుదేశం పార్టీ కన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 1,00,000 రెట్లు బలంగా ఉంది. ఎప్పుడు ఎలక్షన్ పెట్టినా ఖచ్చితంగా వాళ్ళందరినీ ఇంటికి పంపడానికి సిద్ధంగా ఉన్నామని, ప్రజలు సిద్ధంగా ఉన్నామని కూడా చెప్తున్నారు. కెమెరామెన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, గుంటూరు.